నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. వినోబా అనే ఒక అతను మద్రాసులోని ఒక హోటల్లో తన కారు పార్క్ చేసుకుని హోటల్కి వెళ్ళి కాఫీ టిఫిన్ తిని బయటకు వచ్చాడు. రాగానే కారు లేదు, దొంగతనం అయింది. అక్కడ కారు పార్కింగ్లో కారు పెట్టి ఆ టోకెన్ కూడా తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఇట్లా దొంగతనం అయితే ఇది మీదే బాధ్యత, మీ కార్ పార్కింగ్లోనే నేను కార్ పార్క్ చేసిన తర్వాత దొంగతనం అయింది, ఇది మీదే అంటే సదరు ఆ పార్కింగ్ మేనేజ్మెంట్ చెప్పడం ఏంటంటే, మీరు టోకెన్ మీద చూడండి సార్, మీరు కేవలము మాకు డబ్బులు ఇచ్చింది పార్కింగ్ ప్లేస్లో మీ కారు పార్క్ చేసుకోవడానికి, ఇది దొంగతనం అయినా ఇందులో వస్తువులు పోయినా మాకు బాధ్యత లేదు అని క్లియర్గా మేము ప్రింట్ చేసాము, అది చదువుకోండి, మాకు బాధ్యత లేదు అంటే దాన్ని క్వశ్చన్ చేస్తూ తమిళనాడులోని చెన్నైలో డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కమిషన్లో కేసు పెట్టాడు. వీళ్ళ దగ్గర నేను కారు పార్క్ చేస్తే కారు దొంగతనం అయితే వీళ్ళకి బాధ్యత లేదంటున్నారు. ఇది చాలా అన్యాయము. ఏమైనా అంటే స్లిప్ మీద రాసేనంటున్నారు. ఈ స్లిప్ మీద రాసింది పబ్లిక్ పాలసీకి ఎగ్నెస్ట్గా ఉంది. వీళ్ళ దగ్గర కార్ పార్కింగ్ చేసిన తర్వాత పోతే వీళ్ళ బాధ్యత లేదేంటి, తప్పు కదా, ఇల్లీగల్ కదా, అన్యాయం కదా అంటే సదరు వ్యక్తి యొక్క ఆవేదనను అర్థం చేసుకుని డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ఫోరము ఈ విధంగా తీర్పిచ్చింది. కరెక్టే, ఇట్లా కార్ పార్కింగ్ పెట్టినా పోయిన తర్వాత ఈ పార్కింగ్ యజమానే దీనికి బాధ్యత వహించాలి. స్లిప్ మీద కేవలము మాకు బాధ్యత లేదు అని రాసినంత మాత్రాన చెల్లదు, అటువంటి రాతలు పబ్లిక్ పాలసీకి ఎగ్నెస్ట్గా ఉంది అని చెప్పేసి ఇట్లా 50,000 రూపాయల నష్టపరిహారం. ఎందుకంటే ఆల్రెడీ దొంగతనం అయితే యునైటెడ్ ఇండియా నుంచి వాళ్ళు రియంబర్స్ చేసుకున్నారు, కారు పోయిన స్టోల్ అయిన దానికోసం ఆ పాలసీ ఉంది కాబట్టి. కానీ మీ పార్కింగ్లో నా కారు పోయింది కాబట్టి నాకు వెదకి గురి చేశారు, మెంటల్ టెన్షన్ క్రియేట్ చేశారు, టార్చర్ చేశారు కాబట్టి నాకు నష్టపరిహారం చెల్లించాలి అంటే అతని అభ్యర్థనను ఆవేదనను అర్థం చేసుకుని ఇట్లా తమిళనాడులోని మద్రాసు డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కమిషన్ తీర్పిచ్చింది. ఇది కేవలం ముమ్మాటికి ఆ పార్కింగ్ యజమానిదే తప్పు, డబ్బులు పే చేయాలి, నష్టపరిహారం పే చేయాలి, ఇట్లా లీగల్ ఎక్స్పెన్సెస్ కూడా ఇవ్వాలి అని. కేవలము పార్కింగ్ బాధ్యత లేదు అని స్లిప్ రాసినంత మాత్రాన చెల్లదు, ఏదైనా పోతే ఇది పూర్తి బాధ్యత పార్కింగ్ ప్లేస్ యొక్క యజమానిదే అని ఈ తీర్పు ద్వారా మనకి తెలుస్తోంది. థ్యాంక్ యూ.